తనూజ గారంటే 'బీబీ9' కంటెస్టెంట్స్‌కి ఎందుకంత జెలసో అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే, అంటే జెలసీ అని అనుకోవాలా? లేకపోతే ఏమనుకోవాలా? అయితే వాళ్ళకంటూ నిన్న ఒకటి సంజన గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తనూజకి ప్రాంక్ కాల్ చేయమంటారు. ప్రాంక్ కాల్ చేస్తారు. ఆ ప్రాంక్ కాల్ చేసిన దాంట్లో తనుజ గురించి తను మాట్లాడుతుంది. "నువ్వు సెకండొచ్చావు గదా! నీకందుకే ఆహ్, ఎక్కువ అని ఫీలవుతున్నావు. యాటిట్యూడ్‌గా ఫీలవుతున్నావు" అని మాట్లాడతారు సంజన గారు. నాకేం లేదండి యాటిట్యూడు. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి అని సింపుల్‌గా, స్ట్రాంగ్‌గా సమాధానం జెప్తుంది తనూజ. బట్ ఏంటి అంటే అందులో ఒక విషయం చెప్తుంది సంజన గారు. మనకంటూ ఒక గ్రూపుంది 'బీబీ9' కంటెస్టెంట్స్‌కి. అందులో నీవు లేవు. నిన్ను యాడ్ చేయాలా అని చెప్తుంది. తను షాక్‌కి గురవుతుంది. అవునా! నాకు తెలీనే తెలీదు గ్రూపుందని అని అంటుంది. అంటే తను 'బీబీ9' కంటెస్టెంట్ అన్నప్పుడు తనుజని కూడా యాడ్ చేయాలి గదా! తనకంటూ అసలు ఒక గ్రూపుందన్న విషయం గూడా చెప్పకుండా మెయింటైన్ చేస్తున్నారు అనంటే, తనంటే జెలసీ అనుకోవాలా? లేకపోతే ఏమనుకోవాలా? అందులో తనసలు గ్రూప్‌లోనే లేదంట తనూజ. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. అసలు తనూజ అంటే ఎందుకు వాళ్ళకంత కోపము? తనేం జేసిందని? ఎవరిని ఏమనిందని? తనెవరిని ఏమీ అనలేదు గదా! మరి అలా చేయడం అయితే నచ్చలేదు. తర్వాత తను ఇంకో విషయం జెప్పారు. ఎవరు అంటే తనూజ చిన్న గ్రూపుంది. అది రీతు క్రియేట్ చేసింది. అందులో నేనున్నాను. అందులో నేను యాక్టివ్‌గానే ఉంటున్నాను లెండి. నాకేమి వద్దులెండి గ్రూప్‌లో యాడ్ చేయడము. అయినా నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను అని చెప్పింది. అప్పుడు సంజన గారంటారు, "నీకు సెకండొచ్చావని యాటిట్యూడ్ ఉంది అని అనుకుంటున్నారు. అందుకే నువ్వు గ్రూప్‌లో యాడ్ అవుతలేరు" అని అంటుంది. అప్పుడు తనుజ అంటుంది, "అదేం లేదండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా అని ఏం లేదు. అయినా నేనేం అంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనులేండి. యాడ్ చేయకండి" అని చెప్పింది. ఎవరైనా ఫీల్ అవుతారు గదా! వాళ్ళకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు 'బీబీ9' కంటెస్టెంట్స్‌కి అందులో తనుజని యాడ్ చేయాలి గదా! క్రియేట్ చేసిన వాళ్ళైనా. తను ఏం జేసిందని వాళ్ళకంత జెలసీ అనేదైతే అర్థం గావడం లేదు. ఇప్పుడు రియల్ ఫ్రెండ్స్ ఎవరండి చెప్పండి? రైతు డెమానే గదా! అప్పుడు రియల్ ఫ్రెండ్స్.